జైలు నుంచి సత్య ఆనందంగా నీ ఇంటికొస్తాడు. మనిషిని చూడగానే అక్కడ నీ మనసు మారిందనుకో, ఇక్కడ నా మనసు మారుతుంది. నా కూతురి కోసం నీ కూతుర్ని బలివ్వమని మేం మాత్రం ఎలా అంటాం అన్నయ్యా? మేమన్న మాటలు మనసులో పెట్టుకోకండి. వాళ్ళిద్దరూ కలిశారు, మీరిద్దరూ విడిపోకండి. నీ గురించి, నీ మంచితనం గురించి అందరికన్నా బాగా తెలిసినవాణ్ణి నేను. నా దగ్గర కాదు నీ వేషాలు. ఓ బయటికి. ఈ చేసిన పనులు పెట్టిన బాధలు మర్చిపోయావా? అది గతం నాన్న, జరిగిపోయింది. కొంచెం ఎక్కువ కష్టపడ్డావంటే చాలు, త్వరలోనే నా సత్యని నాకిచ్చేస్తావు. నీ బాధ నేను తీర్చలేనిదే అయినప్పుడు బాధపడతాను, కానీ ఈ చిన్న చిన్న విషయాలకి ఎందుకు బాధపడతాను సావిత్రి? ఇక నుంచి కష్టం ఏదైనా నాది, సుఖం మాత్రమే నీది అని. నీ కష్టం నాకెప్పుడూ ఇష్టం కాదు. అయినా నువ్వన్నట్లు సంతోషం మన మధ్య ఉండాలి గాని సంతోషాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళడం ఏంటి? దిస్ టూర్ ఈస్ క్యాన్సిల్. హ్యాపీ? అమ్మాయి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, వచ్చిన దగ్గర నుంచి ఫోన్ కూడా చేయలేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. మామయ్య గారు. హలో బాబు, నేను. మామయ్య గారు బాగున్నారా? బాగున్నాం బాబు. బామ్మగారు ఎలా ఉన్నారు? ఇబ్బంది ఏం లేదుగా? ఏం లేదు బాబు. మా గురించి సరే, మీరెలా ఉన్నారు? బాగున్నాం మామయ్య. టూర్ బాగా జరుగుతుందా బాబు? బాగా జరుగుతుంది మావయ్య. కొత్త మనుషులు, కొత్త ఊళ్ళు, మాకు చాలా సరదాగా ఉంది. అందుకేగా బాబు వద్దన్న మిమ్మల్ని బయటికి పంపించింది. అక్కడ మీకేం ఇబ్బంది లేదుగా? ఏం లేదు మావయ్య. టూర్ అంటే ప్యాకేజ్ కదా, మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఇబ్బంది ఉంటుంది. సరే బాబు, వెళ్ళిన తర్వాత ఫోన్ చేయలేదు కదా, ఎలా ఉన్నారో ఏంటని చేశాను. ఉంటాను. అదేంటి మావయ్య, సావిత్రితో మాట్లాడరా? నీతో మాట్లాడాక ఇంకా తనతో మాట్లాడేదే ఉంటుంది బాబు. అమ్మాయిని అడిగానని చెప్పండి. ఉంటాను బాబు. సరే మావయ్య. నాన్నేమంటున్నారండి? టూర్ ఎలా జరుగుతుందని ఫోన్ చేశారా? మరి మీరు అలా చెప్పారే, నిజం చెప్పాల్సింది. ఎలా చెప్పంటా సావిత్రి? మావయ్య అంత ప్రేమగా టికెట్స్ బుక్ చేసి తీసుకొచ్చిచ్చారా? ఇప్పుడు మనం వెళ్ళలేదు అంటే వాళ్ళు బాధపడతారా? మనం ఎక్కడో ఆనందంగా ఉన్నామనుకొని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అది చెడగొట్టడం ఎందుకు? ఇప్పుడు మనం వెళ్ళలేదు అంటే ఏమైందో, ఎందుకు వెళ్ళలేదు అని ఒకటికి 10 రకాలుగా ఆలోచించి వాళ్ళు మనసు పాడు చేసుకుంటారు. అందుకే అలా చెప్పాను. అమ్మవాళ్ల గురించి మీరు ఆలోచించినంతగా నేను ఆలోచించలేకపోతున్నానండి. బాధ పెట్టే నిజం కన్నా సంతోషపెట్టే అబద్ధమే మంచిది. నిజమే, సంతోషపెట్టే అబద్ధమే మంచిది. సావిత్రి, ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు, ఉండండి కాఫీ తెస్తాను. చిన్నతనమంతా అలా హాయిగా గడిచిపోయింది. ఆ తర్వాత కాలేజ్ కోసం తిరువనంతపురంలో జాయిన్ అయ్యాను. సో మొత్తం చదువంతా కేరళలోని చదువుకున్నారన్నమాట. అవును. మరి మీ పేరెంట్స్ వాళ్ళు?
అన్నయ్య, వదిన తన చిన్నప్పటి విషయాలు చెప్తుంటే వింటున్నాను. మీరు మాట్లాడుతూ ఉండండి, టీ తీసుకొస్తాను. ఏంటన్నయ్య అలా ఉన్నావు? నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. చెప్పన్నయ్యా. కొత్త విషయం ఏం కాదమ్మా. కొన్ని పాత విషయాలు మర్చిపోతే అవి కొత్త విషయాలుగా మారుతుంటాయి. ఏ అన్నయ్య అయినా తన చెల్లెలు పెళ్లి చేసిన తర్వాత తను పెళ్లి చేసుకుంటాడు. కానీ అనుకోకుండా నీ పెళ్లి కన్నా ముందు నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మంచి వదిన దొరికింది, పెళ్లి చేసుకున్నావు. దానిలో తప్పే ఉందన్నయ్య. నేను పెళ్లి చేసుకోవడం తప్పు కాదమ్మా, కానీ నీకు పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోవడం తప్పు అంటున్నాను. అందుకే ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకుంటే. నాకు తెలుసమ్మా, పెళ్ళైనా నాకు మళ్ళీ పెళ్ళేంటి, సత్య నా భర్త కదా అంటావు, అంతేగా? నీ మెడలో నువ్వే తాళి కట్టుకుని అది పెళ్ళి అనుకుంటే ఎలా చెప్పు? నువ్వు అనుకుంటుంది బొమ్మల పెళ్ళమ్మా. అది చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందమ్మా. పెద్దయ్యాక అది పెళ్ళి అంటే అది ఆట కాదు, జీవితం. నువ్వు ఏ ఆటైనా ఆడుకో, ఎవరితోనైనా ఆడుకో, కానీ నీ జీవితంతో మాత్రం ఆడుకోవద్దు. నీ మాట ఎప్పుడూ కాదని నీ అన్నయ్య కాదు అంటున్నాడంటే అర్థం చేసుకోమా. పీటల మీద పెళ్లి కొడుకేడంటే ఫోటో చూపించావు. రేపు నలుగురు మీ బావేడని అడిగితే ఫోటో చూపించలేం కదమ్మా. సరే అన్నయ్య, నా గురించి నువ్వు బాధపడకూడదు. నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ నాకు కొంచెం టైం కావాలి. తీసుకో ఊర్మిళ, ఎంత టైం కావాలన్నా తీసుకో. నీ ఇష్టాన్ని కాదనడం ఆయన ఉద్దేశం కాదు. నువ్వు ఓ ఇంటిదానివైతే చూడాలన్నదే మా ఆశ. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను వదినా, అది తొందరలోనే. ఊర్మిలో చెప్తుంటే ఏదో అనుకున్నాను గాని నువ్వొచ్చిన వేళ విశేషం చాలా మంచిది యామిని. చెప్పడమే తప్ప వినడం ఏంటో తెలియని నా చెల్లెలు మొట్టమొదటిసారిగా నేను చెప్పింది విని సరే అంది. థ్యాంక్ యూ. ఏవండి, కాఫీ. ముందు కాఫీ తాగండి, తర్వాత చూసుకోవచ్చు. నేను చూస్తుంది జాబ్ గురించి సావిత్రి. కొన్ని జాబ్స్ బాగుంటే శాలరీ బాగుండడం లేదు, శాలరీ బాగుంటే జాబ్ బాగుండడం లేదు. అన్నీ బాగున్నా అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలీదు కదా. అది నిజమే అనుకో, కానీ ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి కదా. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? మరి ఆ, తెలియని చోట తెలియని మనుషుల మధ్య కష్టపడటం కంటే తెలిసిన వాళ్ళ దగ్గర చేరితే సరిపోతుంది కదా. మనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు సావిత్రి? చెప్పు సావిత్రి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? నీకలా ఎవరి దగ్గరైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తే చెప్పు. నీ మాట కాదనుకుంటే అలాగే చేస్తానా? అంటే నేను చెప్పేది మీకు కోపం రావచ్చు, కానీ ఆలోచించి చూడండి. నువ్వు చెప్తే కోపం ఎందుకు వస్తుంది సావిత్రి? చెప్పు చెప్పు సావిత్రి. అది ఊర్మిళ తన ఆఫీస్లో జాయిన్ అయితే ఎండీని చేస్తానంటుంది కదా, అక్కడే జాయిన్ అవ్వచ్చు కదా. సావిత్రి, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఊర్మిళ దగ్గర నేను పనిచేయాలా? జరిగిందంతా మర్చిపోయావా? ఒక్కసారి అలా తనని నమ్మినందుకు జీవితంలో చాలా పోగొట్టుకున్నావు, సరిపోలేదా? ఆ ఊర్మిళ ఎండీనే కాదు, ఆస్తి మొత్తం నా పేరుని రాసిస్తానన్నా సరే తను అవసరం లేదు, తన జాబ్ అవసరం లేదు. తను మన జీవితాలతో ఆడుకుంది. అయినా దాని మాటలు నమ్మి
మళ్ళీ నన్ను జాబులో ఎలా జాయిన్ అవ్వమంటున్నావు? అంటే ఇంటి వరకు వచ్చి బ్రతిమలాడింది కదా, పైగా జరిగిన దానికి క్షమాపణ కూడా అడిగింది. ఇదిగో, ఈ మంచితనమే మనల్ని ఈ స్థితి వరకు తీసుకొచ్చింది. అయినా మంచితనం మంచి వాళ్ళ దగ్గర చూపించాలి కానీ అలాంటి వాళ్ళ దగ్గర చూపిస్తే మన మంచే మనకి చెడవుతుంది. ఊర్మిళ అంత మంచిగా వచ్చి మన దగ్గర నటిస్తుంది అంటే మళ్ళీ ఏదో డ్రామా ప్లే చేస్తుంది. ఈ డ్రామా వెనుక ఖచ్చితంగా మనకి ఏదో ప్రమాదం ఉండే ఉంటుంది. తెలిసి తెలిసి మళ్ళీ వెళ్ళి తన దగ్గర చేరటం ఎందుకు? వదిలేసే సావిత్రి. ఏం రఘురామయ్య గారు బాగున్నారా? నమస్కారం, బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. ఆ మధ్య కాస్త చిక్కినట్టున్నారు, ఇప్పుడేంటి బాగా హుషారు కనిపిస్తున్నారు? మీకు తెలియందేముంది, అప్పుడు అమ్మాయి విషయంలో బాగా ఇబ్బందులు పడ్డాం. అటు అల్లుడు జైలు పాలై, ఇటు కూతురి జీవితం ఏమైపోతుందో అర్థం కాక అల్లాడిపోయాం. ఇప్పుడు కోర్టు నిర్దోషిగా అల్లుడిని వదిలేసింది కాబట్టి ఆ దిగులు లేదు, అంతే. అమ్మాయి అల్లుడు ఇప్పుడు బాగున్నట్టున్నారుగా? అంతా ఆ ముత్యాలమ్మ దయ వల్ల ఏ దిగులు లేదు. కష్టాలన్నీ తీరిపోయి హాయిగా ఉన్నారు. ఆ విషయం నిన్న అమ్మాయిని అల్లుడిని చూస్తే అర్థమైందండి నాకు. చూశారా? ఎక్కడా? చిన్నోడు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేస్తున్నాడుగా. నిన్న హైదరాబాద్ వెళ్తే వాళ్ళిద్దరూ ఎటేలతో కనిపించారు. పలకరిద్దాం అనుకున్నానండి, కానీ కుదిరి చావలేదు. అమ్మాయిని అల్లుడిని చూశారా? ఎవరిని చూసి ఎవరనుకున్నారో? ఇది మరీ బాగుందండి. మీ అల్లుడు నాకు కొత్త ఏమో కానీ మన సావిత్రి నాకు తెలుసు కదా. ఎవరినో చూసి సావిత్రి అనుకోవటం ఏంటి? కళ్ళారా చూసా. మన సావిత్రే, ఆమె భర్తే. నాన్న ఏం చెప్పాలి? నాన్నా బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? నాన్నమ్మకి ఎలా ఉంది? అందరూ బాగున్నారమ్మా. నాన్నమ్మకోసారి ఫోన్ ఇవ్వు నాన్న. నేను పొలం దగ్గర ఉన్నానమ్మా. ఇంటికి వెళ్ళాక మాట్లాడిస్తాను గాని మీరెక్కడున్నారమ్మా? అదే నాన్న, టూర్కొచ్చాం కదా, హోటల్లో ఉన్నాం. ఏమ్మా, కొత్తగా అబద్ధాలు కూడా చెప్తున్నావా? అల్లుడు గారిని అడిగితే టూర్లో ఉన్నాం అన్నాడు. నువ్వు అదే మాట అంటున్నావు. మిమ్మల్ని హైదరాబాదులో చూశానని మన షావుకారు ప్రసాద్ గారు చెప్పారు. ఎవరి మాట నమ్మమంటావమ్మా? అంటే నాన్న, అది నాన్న దగ్గర దాయాల్సిన అవసరం ఏముందమ్మా? మీరు హాయిగా బయట తిరిగి వస్తారని టికెట్స్ కూడా బుక్ చేసి ఇచ్చాను కదమ్మా. ఇచ్చారు నాన్న, కానీ నేనే వద్దన్నాను. ఏమ్మా? ఆయన నేరస్తుడిగా ముద్రపడిన మనిషి. నిర్దోషిగా బయటకొచ్చినా చాలా మందికి ఆ విషయం తెలీదు. మా సంతోషం కోసం మేము బయటికి వెళ్ళి నెల రోజులు కనిపించలేదు అంటే తెలియని వాళ్ళు ఇంకా ఆయన్ని నేరస్తుడు అని అనుకుంటారు. అదే ఇక్కడే ఉండి నలుగురితో తిరుగుతూ ఉద్యోగం కోసం 4 చోట్ల ట్రై చేస్తుంటే ఆయన నిర్దోషిగా బయటకొచ్చిన విషయం 10 మందికి తెలుస్తుంది. అందుకే టూరుకు వెళ్లకుండా ఇక్కడే ఉన్నాం. ఆ విషయం మీకు చెప్పి ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం అని చెప్పలేదు. ఈ విషయం ఇదే అని చెప్తే ఎందుకు బాధపడతామమ్మా? నువ్వు చెప్పింది నిజమే కదా. టూర్దేముంది, తర్వాత అయినా పోవచ్చు. నలుగురికి అల్లుడు గురించి తెలియడం ముఖ్యం. అల్లుడు నువ్వు బాగున్నారు కదమ్మా? బాగున్నాం నాన్న. ఆ మాట చాలమ్మా, మాకంతకన్నా కావాల్సిందేముంది? మీరు టూర్కు వెళ్ళలేదు అనేసరికి ఏమైందో ఏంటో అని కంగారుగా ఫోన్ చేశాను. మా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న. మేం చాలా బాగున్నాం. సంతోషం. మీరెప్పుడూ అలాగే ఉండాలి. ఉంటానమ్మా.
అలాగే నాన్న, అందరినీ అడిగానని చెప్పు. అలాగే అమ్మా, జాగ్రత్త. మీకు అబద్ధం చెప్పడం కాదు నాన్న, నా జీవితమే అబద్ధం కాబోతుంది. నా ఆనందాన్ని నా చేతులతోనే మరొకరికి అప్పగించటానికి ఆయన దగ్గర నుంచి దూరంగా జరిగిపోతున్నాను. ఈ నిజం మీకెలా చెప్పగలను? ఏయ్, వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? మెళ్ళో తాళి పడేసరికి పగనంతా పక్కన పెట్టేశావా? పక్కన పెట్టే అంత చిన్నది కాదు నా పగ. మరేది? మన కుటుంబం మొత్తాన్ని సమాధి చేసి ఈ రోజున నిన్ను అనాథం చేసిన వాణ్ణి ఇంకా చంపకుండా ఏం చేస్తున్నావు? ఇలా వచ్చి అలా తీసుకువెళ్లే చావు కాదత్తా ఆ ధర్మాకి ఇవ్వాల్సింది. మరి వాడితో కాపురం చేసి పిల్లలు కని అప్పుడు చంపుతావా? చనిపోయింది ఒకరు ఇద్దరు కాదత్తా, నా కుటుంబం మొత్తాన్ని చంపేశాడు. టెర్రరిస్టులని చెప్పి జాలి దయ లేకుండా నా వాళ్ళందర్నీ నాకు దూరం చేశాడు. ఏయ్, ఆ కోపం నీలో ఉంటే ఈ పాటికి వాడు శవం అయిపోవాలి. శవం శవం వాడు చేస్తే ఆ క్షణం నీ పగ తీరుతుందేమో. నా పగ తీరదు. నా వాళ్ళని చంపాడన్న కసిని కోపాన్ని మనసులో దాచుకొని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి మరీ పెళ్లి చేసుకొని వాడింట్లో చేరింది వచ్చి రాగానే చంపడానికి కాదు. వాడు బ్రతికే ఉండాలి, కాని క్షణక్షణం చేస్తూ బ్రతకాలి. ఈరోజు నా వాళ్ళని పోగొట్టుకుని నేనెంత నరకం అనుభవిస్తున్నానో అదే నరకం వాడు అనుభవించాలి. అనుభవించడానికి వాడికెవరున్నారు? చెల్లెలొక్కతే కదా. ఆ ఒక్కటి చాలు. అది వాడికి ప్రాణం. ఆ ప్రాణాన్ని విలవిల్లాడిస్తే చాలుగా. దానికో సంబంధం చూసి పెళ్లి చేసి పెళ్ళైన 3వ రోజుకే దాని మొగుణ్ణి చంపితే అప్పుడు కదా వాడికి నరకం మొదలయ్యేది. ఆ చెల్లెలు ఏమడిగినా తెస్తాడంట. చూద్దాం తెగిన తాలిని పోయిన మొగుణ్ణి ఎలా తీసుకొస్తాడో. ఏంటి వాడు తెచ్చేది? తేలేడు. అలాగే కళ్ళ ముందు చెల్లెలు పెళ్ళై 3 నెలల ముచ్చటై వెదవగా మారి ఎదురుగా తిరుగుతుంటే ఏం చేయలేక ఎవరికి చెప్పుకోలేక చస్తూ బతుకుతూ కుంగిపోతాడు. ఆ రోజు వాడు కట్టిని తాళి తెంచి ఈ బొట్టు గాజులు అన్ని తీసేస్తాను. పగ మర్చిపోయావేమోనని భయపడ్డాను. సభాష్, పగ తీర్చుకోవడానికి పక్కగా ప్లాన్ చేశావన్నమాట. ఈ పగ నా వాళ్ళ చావు నుంచి పుట్టింది. అది మర్చిపోవడం అంటే వాళ్ళని మర్చిపోవడమే. చూడు, ఒంటరిగా నీకక్కడ ఏమీ ఇబ్బంది లేదు కదా? ఏమీ లేదు. ఏదైనా ఉంటే చెప్పు, తోడుగా నేనొస్తా. అనాథనని చెప్పాక ఎలా వస్తావ్? నీ మనిషిగా రాలేను, కానీ పని మనిషిగా రావచ్చు కదా. నా అవసరం ఉంది అన్నప్పుడు ఒక్క మాట చెప్పు, పని మనిషిగా వచ్చి వాళ్ళ పని పడతాను. అలాగే. కళ్ళు మూసుకుంటే మన వాళ్ళ శవాల గుట్టే కనిపిస్తుంది. గుండె మండిపోతుంది. ఆ మంట చల్లారేది వాడి చావుతోనే. వాడి మీద పగ తీర్చుకోవడానికే నా ఆడతనాన్ని ఆయుధంగా చేసుకున్నాను. హ్మ్, పక్క మీద శవంలా వాడితో బతుకుతున్నాను. ఇదంతా
వాడి చావు కోసమే అత్తా. చంపుతా. కొద్దిగా 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 చంపుతాను. మార్పొచ్చింది. చాలా మార్పొచ్చింది. ఆ రోజు ఓడిపోయానంటూ నా ఇంటికొచ్చిన సావిత్రికి, గుడిలో సత్యని మర్చిపోతాను అన్న సావిత్రికి, సత్య బయటకొచ్చాక సావిత్రికి చాలా మార్పొచ్చింది. అదేం లేదు ఊర్మిళ. ఉంది సావిత్రక్క, కనిపిస్తుందిగా. భర్త బయటకొస్తే చాలు అన్నావు. ఆయన సంతోషమే నా సంతోషం అన్నావు. మరి బయటికి రాగానే మాట రూటు మారిందే. దూరం దగ్గర అయ్యేసరికి ఆకర్షణ పెరిగిందా? ఇచ్చిన మాట మర్చిపోయి హనీమూను అది ఇది అని ప్లాన్ చేస్తున్నావుగా. అదేం లేదు ఊర్మిళ. హనీమూన్కి వెళ్ళాలని నేను అనుకోలేదు. నేను ఆయన్ని నిన్ను ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం నీ మాటల్లో తప్ప చేతల్లో కనిపించట్లేదు. అడిగిన వెంటనే ఇవ్వడానికి నా చేతుల్లో లేదు ఊర్మిళ. నీకిచ్చిన మాట కోసం నేనెంతగా ప్రయత్నిస్తున్నానో నీకు తెలీదు. ఇన్ని రోజుల దూరాన్ని దగ్గర చేయాలని ఆయన ప్రయత్నిస్తుంటే దూరంగా జరగడానికి నేనెంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు. కొద్ది రోజులు ఓపిక పట్టు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని నీకు అప్పగిస్తాను. సత్య మనసు మార్చి నాకు దగ్గర చేయాలంటే అదంత సులభంగా జరిగే పని కాదని నాకు తెలుసు. అందుకే నా వంతు సహాయం నేను చేస్తున్నాను. నా ఆఫీస్లో జాబ్ ఆఫర్ చేసింది అందుకోసమే. ఇంటి దగ్గరే ఉంటే నిన్ను ప్రేమించడం తప్ప మరో పని ఉండదు. నా ఆఫీస్లో జాయిన్ అవ్వటానికి ఒప్పించావనుకో, కాస్త గ్యాప్ వస్తుంది. నీ దగ్గరున్నప్పుడు నువ్వు, నా దగ్గరున్నప్పుడు నేను, ఎవరికి వాళ్ళం సత్యని నావాణ్ణి చేయటానికి ట్రై చెయ్యొచ్చు. నీ కంపెనీలో జాయిన్ కావడానికి ఆయన ఒప్పుకోవట్లేదుగా. ఒప్పుకోడు. నా విషయంలో ఏం చెయ్యాలి అన్నా ఒప్పుకోడు. నువ్వే ఒప్పించాలి. ప్రయత్నించు. నా మీద గెలవాలని ఒక్కసారి ట్రై చేసి ఆపేశావా? ప్రయత్నిస్తూనే ఉన్నావుగా. అలాగే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ట్రై చెయ్యి. మాట నిలబెట్టుకో సావిత్రి. సత్యం మొదటి అడుగు నా వైపు పడే వరకు నువ్విలా బాధపడుతూ ఉండాల్సిందే. ఒక్క అడుగు పడింది అంటే సత్యని నా వాణ్ణి చేసుకోటానికి నా ప్రయత్నం నేను చేస్తాను కాబట్టి నీకు ఈజీ అవుతుంది. ఇక్కడేం చేస్తున్నావు సావిత్రి? అంటే అది నేను చిన్న పనుండి ఇక్కడికి వచ్చానండి. ఏం పని? అది సరే, బైక్ ఎక్కు. సావిత్రి, ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏముందండి? ఉంది, ఏదో ఉంది. ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా? ఈ మాట నేను నమ్మలేకపోతున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డావు. చివరికి నా కోసం మీ కన్నవాళ్ళని కూడా కాదనుకున్నావు. అన్ని కష్టాలు పడింది, అంతమందిని ఎదిరించింది
నా కోసమే కదా. నేను బయటికొస్తే మనం సంతోషంగా ఉండాలనే కదా. ఇదిగో బయటికొచ్చాను. ఏదా సంతోషం, ఏదా అభిమానం? ఇన్ని రోజులు నువ్వు కలలు కన్న మనిషి వచ్చినట్టే లేదు. ఎవరో పరాయివాడు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. అలా నేనెందుకు ప్రవర్తిస్తానండి? సావిత్రి, నీ గురించి నీకెంత తెలుసో నాకు తెలీదు, కాని నీకన్నా ఎక్కువగా నాకు తెలుసు. నా మాట కోసం ఎంతగా ఎదురు చూసేదానివి, నా గురించి నా సంతోషం గురించి ఎంత తపన పడేదానివి. ఆ తపన ఇప్పుడు ఏది? సావిత్రి, ఒక్కటి మాత్రం నిజం, నువ్వు దేని గురించో బాధపడుతున్నావు. అది ఏదైనా పర్వాలేదు, ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు, దాన్ని నేను తీరుస్తాను. మనసు విప్పి నా సమస్య ఇది అని చెప్పు సావిత్రి. నా కోసం ఇంత చేసిన నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వంటే చచ్చేంత ఇష్టం సావిత్రి నాకు. చెప్పు, ఏంటి నీ సమస్య? నిజంగా ఏం లేదండి. ఛ! ఎందుకు సావిత్రి నా సహనాన్ని పరీక్షిస్తున్నావు? నువ్వులా లేవిప్పుడు. నన్నుగా చూడడం లేదు. కారణం లేకుండా నువ్విలా బిహేవ్ చెయ్యవు. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకీ మార్పు? నాకు ఆ జైలుకి ఇంటికి ఏమీ తేడా కనబడడం లేదు. కనీసం అక్కడ మాట్లాడడానికి ఒక మనిషి ఉండేవాడు. కానీ ఇక్కడ ఇద్దరం ఉన్నాం, అయినా నేను ఒంటరిగా ఉన్నట్టే ఉంది. ఈ నరకం కన్నా నాకు ఆ జైలే హాయిగా ఉంది. బయటికి రాకుండా నేను ఆ జైల్లో ఉంటేనే బాగుండేదేమో. అన్నయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. సత్యకి తిరిగి మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చి ఈసారి తనని ఎండీ చేద్దామనుకుంటున్నాను. అవునన్నయ్య, సత్యని ఎండీ చేస్తే మన కంపెనీని బాగా డెవలప్ చేస్తాడు. ఇందులో నా స్వార్థం కూడా ఉందన్నయ్య. సత్య విషయంలో నేను చాలా తప్పు చేశాను. అప్పట్లో ఆవేశంతో నేను తీసుకున్న నిర్ణయాలు సత్యని, సావిత్రిని ఎంతో బాధపెట్టాయి. అందుకే వాళ్ళ విషయంలో చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. సత్యని ఎండీ చేస్తే ఇక నుంచైనా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. ఏమన్నయ్యా, నా డెసిషన్ కరెక్టేగా? కరెక్టేనమ్మా. మన వల్ల నష్టపోయిన వాళ్ళకి మంచి చేయాలనుకోవడం చాలా మంచి నిర్ణయం. అలాగే చేయి. ఏంటో అన్నయ్య, అప్పట్లో అనిపించలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎంత తప్పు చేశానా అనిపిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయం బాగానే ఉందమ్మా, కానీ సత్య ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోడు, కానీ ఒప్పిస్తాను. నీకా నమ్మకం ఉంటే అలాగే చేయి. నీ నిర్ణయాన్ని ఎప్పుడైనా కాదంటానా? థ్యాంక్స్ అన్నయ్య. మన మనసు తెలిసినట్టుగా ఊర్మిళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కదా. అవునండి, పెళ్లి గురించి అడిగితే కొంత టైం అడిగిందంటే బహుశా ఇందుకేనేమో. ఎస్, నాకు అదే అనిపిస్తుంది. తన వల్ల నష్టపోయిన సత్య ఫ్యామిలీని ముందు సెట్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నట్టుంది. పోన్లేండి, తప్పు చేస్తున్నామని మనం చెప్పే పని లేకుండా తన తప్పు తనే తెలుసుకుంది. దీన్ని బట్టి మీరింక మంచి సంబంధాలు చూడ్డం మంచిది. సంబంధాలు ఏముంది ఆమెని? నా చెల్లెలు పెళ్లి చేసుకుంటానంటే దాన్ని చేసుకోవడానికి 100 మంది క్యూలో నిలబడతారు. ఆ 100 మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేయడానికి టైం పడుతుంది కదా. అందుకే ఇప్పటి నుంచే ట్రై చేస్తే మంచిది. సరేలే, అలాగే చేద్దాం. ముందు దాన్ని పెళ్లి కొప్పుకోమని చెప్పు. ఊర్మిళ మాటల్ని బట్టి త్వరలోనే పెళ్లి కొప్పుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది.
ఏంటి సావిత్రి, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మ్. నేనంటే మీకిష్టమేగా? ఉమ్. మాటల్లో చెప్పలేనంత. అయినా ఆ అనుమానం నీకెందుకొచ్చింది? మీ ఇష్టం మీద నాకు అనుమానం లేదు. నేనేం అడిగినా కాదనలేనంత ఇష్టం ఉందా లేదా అన్నదే అనుమానం. నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను. అంతకన్నా ఇవ్వలేంది ఏముంటుంది? మాట తప్పరుగా? నేను మాట తప్పేది నువ్వు అడగవుగా. ఒకవేళ అడిగితే? అడిగినా మాట తప్పను. అడుగు. ఒక ఉద్యోగం చెయ్యాలి, మంచి హోదా, మంచి జీతం. ఏంటి, నాకోసం నువ్వు జాబ్ చూసావా? చూశాను. చేస్తారా? నీకు నచ్చిందంటే నాకు నచ్చుతుంది. ఇంతకీ జాబ్ ఎక్కడా? ఊర్మిళ కంపెనీలో. తన కంపెనీలో నేను చేయనని చెప్పాను కదా. నా కోసం చేయొచ్చు కదా? ఆ ఊర్మిళ కళ్ళ ముందు కనిపిస్తేనే గుండె మండుతుంది. అలాంటిది తన ఆఫీసులో జాబ్ చేయమంటావా? నేను చేయను. ఏమడిగినా కాదనను అన్నారు. ఏమైంది సావిత్రి నీకు? తన వల్ల ఇన్ని బాధలు పడి ఇంకా తన దగ్గర పనిచేయమని ఎలా అంటున్నావు? తప్పేముందండి? మీకు ఉద్యోగం కావాలి, తన కంపెనీలో మంచి ఉద్యోగం ఇస్తాను అంటుంది. ఎక్కడో చేసేది మీరు ఊర్మిళ దగ్గరే చేయండి. ఎలా చేయగలను? మీరు వెళ్ళి పని కావాలి అని అడిగితే అది చిన్నతనం. తప్పు చేశానని తల వంచుకుని తనే ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని అడుక్కుంది. అవకాశం ఇచ్చి చూడండి. మారింది అనిపిస్తే చేస్తారు, లేదంటే మానేస్తారు. మీరు వద్దన్నా పని చేయించుకోలేదు కదా. నా భర్త ఒక కంపెనీకి ఎండి అంటే నాకు గొప్పగానే ఉంటుంది కదండి. ఇంత జరిగినా మళ్ళీ వెళ్ళి ఆ ఊర్మిళ దగ్గర పనిలోకి చేరానంటే అందరూ ఏమనుకుంటారు? శత్రువుని కూడా క్షమించగలిగేంత గొప్ప మనిషి సత్య అనుకుంటారు. క్షమించటం ప్రేమించటం కన్నా గొప్ప విషయమండి. దీనివలన నలుగురి దృష్టిలో మీ స్థాయి పెరుగుతుందే కాని తగ్గదు. అయినా మీరు అవమానపడితే ఆ అవమానం నాది కాదా? తన గురించి తెలిసే మళ్ళీ తన దగ్గరికి వెళ్ళమంటున్నావు. మారింది అన్న నమ్మకంతో వెళ్ళమంటున్నాను. ప్లీజ్ అండి, నా మాట విని ఆ జాబ్లో చేరండి. సరే సావిత్రి, అలాగే చేరతాను. తను మారింది అన్న నమ్మకంతో కాదు, నీ మాట కాదన్నాను అని నువ్వు బాధపడకూడదని ఒప్పుకుంటున్నాను. నువ్వు కాదు అన్నా కావాలి అని నీకోసం యుద్ధమే చేస్తున్నాను. నన్ను గెలిపించాలని నీకెందుకు అనిపించదు సత్య? ఓ సావిత్రి, ఇల్లు వెతుక్కుంటూ వచ్చావంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఏంటది? ఏంటి? మా
అన్నయ్య వాళ్ళు వింటారనా? మ్, అన్నయ్య వదిన బయటకు వెళ్లారులే. చెప్పు. ఆయన నీ కంపెనీలో జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఏంటి? ఏం చెప్పావు? మళ్ళీ చెప్పు. ఆయన నీ దగ్గర జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఏయ్! ఊర్మిళ! ఎంత గుడ్ న్యూస్ చెప్పావు సావిత్రి. నాకు తెలుసు నువ్వు ఒప్పించగలవని నాకు తెలుసు. అంటే సత్య నాకు దగ్గరగా రాబోతున్నాడన్నమాట. నా కళ్ళ ముందు ఉండబోతున్నాడన్నమాట. థ్యాంక్ యూ సావిత్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఇక్కడితో నీ పని అయిపోలేదు. సత్యకి దూరం కావటం నీకు బాధగా ఉన్నా ఆ బాధ బయటపడనీయకుండా నువ్వు మేనేజ్ చేయాలి. మత్తిచ్చి ఆపరేషన్ చేస్తేనే బాధగా ఉంటుంది. అలాంటిది నా చేత్తో నేనే నా గుండెని తీసి నీకిస్తుంటే బాధగా ఉండదా? నీ ఆఫీస్లో చేరతానని ఒప్పించటానికే ఆయన్ని ఎంతో బాధ పెట్టాను. ఇంక నా వల్ల కాదు ఊర్మిళ. నీ కళ్ళెదురుగానే ఉంటారుగా. నీ సొంతం చేసుకోటానికి నువ్వెలా ప్రయత్నిస్తావో ప్రయత్నించు. ఆ మాటతో తప్పించుకోవాలని చూడొద్దు. నా ఆఫీస్కొచ్చినంత మాత్రాన, కళ్ళెదురుగా కూర్చున్నంత మాత్రాన నిన్ను మర్చిపోయి సత్య నావాడైపోడు. నిన్ను మర్చిపోయేలా చేయటం అంత సులభం కాదు కదా. అందుకే నా ప్రేమకు నీ ద్వేషం తోడవ్వాలి. నా అభిమానానికి నీ అవమానాలు సాయం చెయ్యాలి. అప్పుడే సత్య మనసులో నీ స్థానం చెదిరి నాకు స్థానం దక్కుతుంది. ఇంకా ఆయన్ని బాధ పెట్టడం నా వల్ల కాదు ఊర్మిళ. ఈ కొద్ది రోజులు బాధ పెట్టు. జీవితాంతం బాధంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను. మన అగ్రిమెంట్ ఏంటి? నీ త్యాగమేగా. త్యాగం అంటేనే కష్టం. నువ్వలా కష్టపడు, నా కష్టమేదో నేను పడతాను. ఓకే? ఆగు సావిత్రి. ఒక్క నిమిషం ఉండు. పెద్ద ముత్తైదువి కదా, తీసుకో. వీడి విలువను తీసుకుంటూ అలంకారాన్ని మాత్రం నాకిస్తున్నానని ఇండైరెక్ట్గా చెప్తున్నావు కదూ. సావిత్రి, నువ్వు అడిగావు కదా అని ఊర్మిళ ఆఫీస్లో జాయిన్ అవటానికి ఒప్పుకున్నాను. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పు సావిత్రి. ఏంటండి? ఊర్మిళ వల్ల నాకన్నా ఎక్కువగా బాధపడింది నువ్వు. అలాంటిది ఊర్మిళ దగ్గర పనిలోకి చేరమని నన్నెందుకు బలవంతంగా ఒప్పించావు? చెప్పు సావిత్రి, నాకు సమాధానం కావాలి. కారణం ఉందండి. ఈరోజు మీరిలా నా కళ్ళెదురుగా ఉన్నారంటే అందుకు కారణం ఊర్మిళ. ఎన్నో ప్రయత్నాలు చేసి
ఇంక మిమ్మల్ని బయటకు తీసుకురావడం నా వల్ల కాదు అనుకున్న దశలో జరిగిన నష్టం తెలుసుకుని తనంతట తానుగా మిమ్మల్ని విడిపించింది ఊర్మిళ. తను లేకపోతే మీకీ స్వేచ్ఛ లేదు, నాకీ సంతోషం లేదు. అందుకే మిమ్మల్ని బలవంతంగా ఒప్పించాను. చేసిన తప్పు తెలుసుకుని మిమ్మల్ని బయటికి రప్పించింది అంటే తను మారినట్లే కదా. ఆ మార్పుని నమ్మాను. తన వల్ల మనకి జరిగిన నష్టాన్ని తీర్చాలని మన ఇంటి చుట్టూ తిరిగి మిమ్మల్ని బ్రతిమలాడిందే ఆ తపనని నమ్మాను. అందుకే మీరు కాదన్నా ఒప్పించాను. బలవంతంగా తన ఆఫీస్కి పంపిస్తున్నాను. ఏమండి, టీ తీసుకోండి. థ్యాంక్ యూ. లోపలికి రావచ్చా? భలే దానివే, రా ఊర్మిళ. హాయ్ సత్య. సత్య, ఒక్క నిమిషం. నేనొచ్చిందే నీకోసం. మంచి పనులు ఉదయాన్నే చేస్తే మంచిదంటారు. అందుకే ఇంత అర్లీగా వచ్చాను. నన్ను క్షమించి మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నీకు విషెస్ చెప్పి నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. సావిత్రి, ఇది నాలాంటి దాని చేతుల మీదుగా ఇస్తే శుభం జరగదు. అనుక్షణం తన గురించి ఆలోచిస్తూ తన కోసమే బ్రతికే నీ చేత్తో ఇవ్వు సావిత్రి. నీ అదృష్టం సావిత్రియే సత్య. అందుకే నాలాంటి వాళ్ళు ఎన్ని విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా చివరికి మీరే గెలిచారు. సావిత్రి ప్రేమ ముందు నాలాంటి వాళ్ళు ఎప్పుడు ఓడిపోవాల్సిందే. ఆ విషయం నాకు ఓడిపోయాకే అర్థమైంది. ఇంత జరిగినా ఈరోజు నువ్వు నన్ను క్షమించి నా ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నావంటే ఖచ్చితంగా అందుకు కారణం సావిత్రి అయ్యుంటుంది. అది సావిత్రి మంచితనం. మీ మంచితనాన్ని, మీ ప్రేమని అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో పిచ్చి పనులు చేశాను. ఆ విషయంలో మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మారాను అని చెప్పటం కన్నా ఎంతగా మారానో ముందు ముందు నువ్వే చూస్తా. సావిత్రి, సత్య ఏ రోజొచ్చి నా ఆఫీస్లో చేరాలి అనుకుంటే ఆ రోజొచ్చి చేరమను. కానీ తన ఆఫీస్కు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వే ఎదురొచ్చి నీ మంచి మనసుతో విషెస్ చెప్పి పంపించు. నీలాంటి మంచి మనిషి ఎదురొస్తే సత్యకి మళ్ళీ ఎలాంటి చెడు ఎదురు రాదని నా నమ్మకం. ఆఫీస్లో నీ క్యాబిన్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది సత్య. వస్తాను. వదినా! ఆగు ఊర్మిళ, ఆగు. ఏంటి ఊర్మిళ, చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. అవును వదినా, చాలా 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 ఆనందంగా ఉంది. అంత ఆనందాన్ని ఎవరిచ్చుంటారబ్బా?
ఎక్కడికెళ్ళొస్తున్నావేంటి? సత్యని మన కంపెనీలో జాబ్ చేయడానికి ఒప్పించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాను. ఓ, అయితే సత్య జాబ్లో చేరడానికి ఒప్పుకున్నాడనమాట. ఎంత ట్రై చేస్తే చివరికి ఒప్పుకున్నాడు. మొత్తం మీద సత్యకి సావిత్రికి నీ మీదున్న కోపాన్ని పోగొట్టావన్నమాట. అవును వదినా. ఏమైనా గట్టిదానివే, అనుకున్నావంటే సాధించకుండా వదిలిపెట్టావుగా. మొదట్నుంచి నా క్యారెక్టరే అది వదినా. సో రేపటినుంచి సత్యం మళ్ళీ ఆఫీస్కొస్తాడు, కళ్ళ ముందే ఉంటాడు. అవును. అదేంటో సత్య పేరు వింటేనే నీ కళ్ళు స్టేడియం లైట్స్లా మెరుస్తాయి. ఏంటి, సత్య నీ ఆఫీస్ పేరు చెప్పి ఇలా నీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నావా? ఏమంటావ్? నా గెస్ కరెక్టేనా? చచా, అదేం లేదు వదినా. ఒకప్పుడు తన మీద ఆశపడే తప్పులు చేశాను. ఆ తప్పులు సరిదిద్దుకుందామనే కదా ఇదంతా చేస్తుంది. నా మనసులో అలాంటి ఆలోచనలేం లేవు. హలో, మంచి విషయం చెప్పాలని ఫోన్ చేసినప్పుడు ఇలా లేటుగా లిఫ్ట్ చేస్తే ఎలా సావిత్రి? విషయం ఏంటంటే వచ్చే ముందు పూజారి గారిని కలిశాను. భయపడకు, మా పెళ్లి గురించి కాదులే. రేపు ఉదయం 9:38 మంచి ముహూర్తం ఉందంట. వృత్తి వ్యాపారాలకి అది తిరుగులేని ముహూర్తమంట. సరిగ్గా ఆ టైంకి సత్య వచ్చి జాబ్లో జాయిన్ అయ్యేలా చూడు. అలాగే. లేట్ అయితే రాహుకాలం వచ్చేస్తుంది. ఈ ముహూర్తానికి పర్ఫెక్ట్గా సత్యని పంపించావనుకో, ఇక అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. పంపిస్తాను అంటున్నానుగా. పంపిస్తావని తెలుసు, కాకపోతే నేను చెప్పాల్సింది చెప్పాలి కదా. చెప్పావుగా. అసలు విషయం చెప్పాలిగా. సత్యని ఆఫీస్కి పంపించేశాను, పనైపోయింది అని రిలాక్స్ అవ్వకు. మన అగ్రిమెంట్ ప్రకారం సత్య విషయంలో డే డ్యూటీ నేను చూసుకుంటాను, నైట్ షిఫ్ట్ నువ్వు చూసుకో. పగలు నేను దగ్గర కావడానికి ఎంత ట్రై చేస్తానో, రాత్రి దూరం కావటానికి నువ్వు అంతే ట్రై చేయాలి. మన అగ్రిమెంట్ ప్రకారమే అన్నీ జరుగుతాయి. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన్ని నాకు దూరం చేసుకుని నీకు దగ్గర చేయటానికి నేనేం చేయగలనో అదంతా చేస్తాను. సరేనా? అంత స్ట్రాంగ్గా చెప్పాక ఇక నేనేమంటాను? ఉంటాను. సావిత్రి, 9:38 ముహూర్తం టైం. అది మన తలరాతలు మార్చే టైం కూడా, మర్చిపోకు. ఎవరు ఫోన్లో? అది అబద్ధాన్ని వెతుక్కోకు, నిజం చెప్పు. అంటే అది రేపు ముహూర్తం మంచిదుంది, ఆఫీస్కి పంపించమని ఊర్మిళ ఫోన్ చేసిందండి. మరి అగ్రిమెంట్ ఏంటి? అప్పగింతలేంటి? అదేనండి, ఆఫీస్లో అగ్రిమెంట్ ఏదో ఉందని. నిజాలు మాట్లాడు సావిత్రి, నిజం మాత్రమే మాట్లాడు. నీకు దూరం చేసుకుని తనకు దగ్గర చేసే ఆ అగ్రిమెంట్ ఏంటి? నువ్వంటే ఎంత ఇష్టమో నేను చెప్పాను, నేనంటే ఎంత ఇష్టమో నువ్వు చెప్పే నిజం చెప్పాలి. చెప్పు, ఏంటి అగ్రిమెంట్? నేను ఎంతగా అడిగినా ఆలోచిస్తున్నావంటే నా మాట కంటే ఆ అగ్రిమెంట్కి విలువ ఎక్కువ అన్నమాట. అయ్యయ్యో లేదండి, మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు. మరి చెప్పు.
చెప్పకపోతే నా మీద ఒట్టే. ఊర్మిళ నిరూపించడానికి ఆయన్ని విడిపిస్తాను అంటే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. సింపుల్. సత్యని మర్చిపోవాలి. అలా చేసావంటే నువ్వు కోరుకున్నట్టే సత్యని విడిపిస్తాను. సత్యని మర్చిపోతానని ఆ దేవుడి సాక్షిగా సత్య మీద ప్రమాణం చేసి మన ఒప్పందాన్ని ఎవ్వరికి చెప్పనని ప్రమాణం చేయి. ఇచ్చిన మాట కోసం ఇలా చేయక తప్పలేదండి. ఏంటా మాట? ఆస్తులు పంచుకున్నట్టు వస్తువులిచ్చినట్టు భర్తని మరొకరికిస్తానన్న అదేం మాట? నేను ఇంటికొచ్చిన రోజు నీ మొహంలో నవ్వు లేనప్పుడే అనుకున్నాను ఏదో జరిగింది అని. మనల్ని విడదీసిన దానికిచ్చిన మాట కోసం శాశ్వతంగా విడిపోవాలి అనుకున్నావా? అలా మాటిచ్చాను కాబట్టే మీరీరోజు బయటకొచ్చారు. నువ్విచ్చింది మాట కాదు, నన్ను. అసలు ఇవ్వటానికి నువ్వెవరు, తీసుకోవటానికి అదెవరు? జైల్లో ఉంటే ఖైదీగా మాత్రమే ఉండేవాణ్ణి. బయటికి తీసుకొచ్చి మీ ఇష్టానికి మార్చుకొని నలుగురు నవ్వుకోటానికి నన్ను బఫూని చేస్తున్నారా? త్యాగం అంటే మన సంతోషాన్ని మరొకరికివ్వటం, భర్తనివ్వటం కాదు. మిమ్మల్ని బయటకు తీసుకురావాలంటే నాకంతకన్నా వేరే దారి కనిపించలేదండి. అలాంటి దారిలో నేను బయటికి రావడం కన్నా లోపల ఉండడమే మంచిది. జీవితాంతం అలా జైల్లోనే మీ జీవితం నాశనం కాకూడదని నేను ఊర్మిళ కండిషన్కి ఒప్పుకున్నానండి. జైల్లో కాదు, ఇప్పుడు నాశనం అవుతుంది నా జీవితం. నాకు నువ్వంటే ఇష్టం సావిత్రి, నువ్వంటే ప్రాణం. మీరు నన్ను పంచుకున్నట్లు నేను వాటిని మరొకరికి పంచలేను. మిమ్మల్ని జైలు నుంచి విడుదల చేయిస్తే మీకు దూరమై మిమ్మల్ని తనకి దగ్గర చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేశానండి. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు సావిత్రి. నేనెంతగా మిమ్మల్ని ప్రేమించానో అంతకన్నా ఎక్కువగా ఊర్మిళ మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆ ప్రేమతోనే ఇదంతా చేస్తుందండి. తన ప్రేమ కోసం మరొకరి ప్రేమని ఖరీదు కట్టేది అది ప్రేమ కాదు, అహం. లేదండి, మిమ్మల్ని తను ప్రేమగా చూసుకుంటుంది. ఎప్పుడో వద్దనుకున్న ప్రేమది. నాకు నువ్వు కావాలి సావిత్రి. లేదు, నేను తనకి మాటిచ్చాను, మీరు తనతోనే ఉండాలి. ప్రాణాన్ని శరీరాన్ని విడదీయలేం సావిత్రి. మీరంటే తనకి ప్రాణమే. నన్ను పెళ్లి చేసుకుని మీరు పడిన కష్టాలు చాలు, తనతో సంతోషంగా ఉండండి. నిన్ను దూరం చేసే సంతోషం నాకొద్దు సావిత్రి. దేవుడి మీద ప్రమాణం చేసి మాటిచ్చాక మాట తప్పను. అలా మాట తప్పాల్సొస్తే ప్రాణాలైనా వదిలేస్తాను. చెప్పండి, చావమంటారా? చావటం నీకే కాదు సావిత్రి, నాకు తెలుసు. మాట కోసం నన్ను నువ్వు త్యాగం చేయగలవేమో, నీ మాట కోసం నన్ను నేను త్యాగం చేసుకోలేను. అయితే నాకు చావు తప్పదన్నమాట. అవసరం లేదు సావిత్రి, నువ్వు మాట తప్పాల్సిన అవసరం లేదు. అంటే ఊర్మిళ ప్రేమని అంగీకరిస్తారా? తన ప్రేమ గెలవాలన్నా, నీ మాట నిలబడుండాలన్నా నేనుండాలి. అసలు నేనే లేకపోతే నువ్వు మాట తప్పావన్న చెడ్డ పేరు నీకుండదు కదా. నువ్వు ప్రమాణం చేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకి కోపం రాదు. ఏమండి, 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 ఏమండి,
సావిత్రి సావిత్రి ఏమండి? మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? ఏమీ కాలేదు. ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏమైంది సావిత్రి? ఏమైంది? ఏమైందంటే మాట్లాడవేంటి? అది అది ఏదో వేడుకలు వచ్చిందండి. ఏదేదో ఆలోచిస్తూ పడుకుంటే అలాంటి కలలే వస్తాయి. ఉండు, మంచిలు తాగుతావు గాని. మంచినీళ్ళు తాగు ముందు. పడుకో సావిత్రి. ఏం కాదు, పడుకో. పడుకో సావిత్రి. కళ్ళు మూసుకొని పడుకో సావిత్రి. ఏం ఆలోచించుకో. వెల్కమ్ సత్య. ఎలా ఉన్నావు సత్య? బాగున్నాను. హాయ్ సత్య. నిన్ను చూడాలని చాలాసార్లు అనుకున్నాం, కానీ కుదరలేదు. నీకోసం హాఫ్ అన్ అవర్ నుంచి ఎదురు చూస్తున్నాం. ఎనీహౌ సత్య, నేను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ సత్య. థ్యాంక్ యూ. ముహూర్తం టైం అవుతోంది. సత్య గారిని తన క్యాబిన్లో కూర్చొనిస్తారా? సారీ మేడం. సత్య గారు రండి. ముహూర్తం టైం అవుతుందండి బాబు. బాబు కూర్చోండి. ధన ఆగమన ధన వశీకరణ సిద్ధిరస్తు, అష్టలక్ష్మీ ప్రసాదిరస్తు, దినదన వ్యాపార పరంపరాభివృద్ధిరస్తు, తథాస్తు. కంగ్రాట్స్ సత్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సత్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సత్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సత్య. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి సత్య గారు ఈ సంస్థకి ఎండి. అందరూ ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి. ఓకే మేడం. ఈ విషయంలో ఎవరు మీ లిమిట్స్ క్రాస్ అయినా నెక్స్ట్ డే జాబ్లో మీరుండరు. చైర్మన్గా నాకు ఎంత విలువిస్తారో సార్కి అంతే విలువివ్వాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఆల్ ద బెస్ట్. మీరు మీ పని చూసుకోండి. మే ఐ కమ్ ఇన్ సార్? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. లోపలికి రావచ్చా? రా. మీరు కూర్చోండి. ఈ పిచ్చి పిచ్చి పనుల్లో పడి నేను ఆఫీస్ గురించి పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. అందుకే మీరు కొంచెం కంపెనీ గురించి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఏ విషయం గురించి అయినా మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీరు ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్. కంపెనీ గురించి మొదట్నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి మీరొస్తేనే కంపెనీ బాగుపడుతుందని మీకోసం గట్టిగా ట్రై చేశాను. ఈ విషయంలో సావిత్రి చాలా హెల్ప్ చేసింది. తన వల్లే మీరు నన్ను క్షమించి నా కంపెనీలో చేరడానికి ఒప్పుకున్నారని నాకు తెలుసు. తన మంచి మనసుని అర్థం చేసుకోకుండా చాలా తప్పులు చేశాను.
అయినా పెద్ద మనసుతో నన్ను క్షమించింది. తను నిజంగా దేవత. మీ ఇద్దరిని బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకు ఏ శిక్ష విధిస్తాడో తెలియదు, కానీ మీరు బాగుండాలి. మీ జంట 10 మందికి ఆదర్శమవుతుంది. సారీ, మీ వర్క్ డిస్టర్బ్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాను. ఇది మీ కంపెనీ, మీ ఇష్టం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. తనలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. హలో. హాయ్ సావిత్రి. చాలా రోజుల తర్వాత మంచి ఎనర్జీ వచ్చింది. ఎందుకు అర్థమైందా? సత్య ఆఫీస్కొచ్చాడుగా, అదే నా ఎనర్జీకి కారణం. థ్యాంక్స్ సావిత్రి. ఇప్పటి వరకు మాట తప్పకుండా ఫుల్ కోఆపరేట్ చేస్తున్నావు. దేవుడు ముందిచ్చిన మాట కదా. అందుకే మాట మీద నిలబెడ్డావుగా. చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా ఉంది సావిత్రి. అందుకు కారణం సత్య నా ఆఫీస్కి రావడం, దాదాపు 12 గంటల సేపు నా ముందు ఉండటం. ఈ విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సత్య ఆఫీస్కి రావటంతో అగ్రిమెంట్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇక మిగిలింది సెకండ్ పార్ట్. సెకండ్ పార్టా? అదేంటి? విత్తనం నాటగానే చెట్టు అవ్వదు సావిత్రి. విత్తు మొక్కవ్వాలి, కొమ్మలు కొమ్మలుగా విస్తరించాలి. నువ్వు నాటిన విత్తు నీకే నీడనివ్వాలి. మా మధ్య ప్రేమకి నువ్వు విత్తనం మాత్రమే నాటావు. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. చూస్తూ ఉండు, పార్ట్ 2 ఏంటో నీకే అర్థమవుతుంది. సావిత్రి. ఊర్మిళ, నువ్వా? రా. కూర్చో. సత్య లేడా? ఉన్నారు, లోపల రెడీ అవుతున్నారు. ఏంటి సత్య, ఆఫీస్కి రెడీ అవుతున్నావా? అవును. ఎక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతావో అని చాలా హడావిడిగా వచ్చాను. ఏ ఊర్మిళ, ఏదైనా పని మీదొచ్చావా? అవును సావిత్రి, మీ ఇద్దరూ మా ఇంటికి భోజనానికి రావాలి. ఈ విషయం ఆఫీస్లోనే చెప్పొచ్చు, బట్ ఇంటికొచ్చి పిలవటం మర్యాద కదా. సత్య, సాయంత్రం సావిత్రిని తీసుకొని తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి. ఏదో సరదాగా పిలుస్తున్నానని అనుకోవద్దు. అన్నయ్యకి మ్యారేజ్ అయింది. అనుకోకుండా చేసుకోవడం వల్ల సాంప్రదాయంగా జరగాల్సినవన్నీ ఏం జరగలేదు. అందుకే మీలాంటి మంచి మనుషుల్ని పిలిస్తే మీ ఆశీర్వాదమైనా ఆ జంటకి ఉంటుందని నా నమ్మకం. ఏం సత్య, వస్తావు కదా? నాకు ఆఫీస్లో పనుంది, ఇంకెవరినైనా పిలుచుకో. పిలవడానికి నాకెవరున్నారు సత్య?
అయిన వాళ్ళు ఎవరూ లేరు. అంతో ఇంతో పరిచయం ఉన్నా మిమ్మల్ని నా చేష్టలతో పరాయి వాళ్ళని చేసుకున్నాను. అవన్నీ మర్చిపోయి మా ఇంటికి భోజనానికి వచ్చి మా అన్నయ్య వదిలినని ఆశీర్వదించండి ప్లీజ్. సత్య. నాకు కుదరదు. ఆఫీస్ టైం అవుతుంది సావిత్రి, వస్తాను. ఏంటి ఇంతగా నటిస్తున్నా సత్య అలా వెళ్ళిపోయాడు? బాధ్యత తీసుకున్నప్పుడు అన్నీ నీ బాధ్యతే. మార్చు. మనిషి నా మాట వినేలాగా, నన్ను అభిమానించేలాగా మార్చు. సత్యకి అర్థం కావడం లేదు సావిత్రి. మంచిగా ఉండడం కన్నా మంచిగా నటించడం చాలా కష్టంగా ఉంది. త్వరగా మార్చు. సాయంత్రం మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి. సత్య రాననే అంటాడు, నువ్వే తీసుకురావాలి. వస్తావులే. వెళ్ళి నా పనులు నేను చూసుకుంటూ ఉంటాను. సత్యని తీసుకొచ్చే పని నువ్వు చూసుకో. ఇంటికంటే ఆయన్ని ఒప్పించడం కష్టం ఊర్మిళ. నువ్వనుకుంటే ఏమైనా జరుగుతుంది సావిత్రి. అది సత్య విషయంలో ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు తీసుకొస్తున్నావు అంతే. ఇదే నా ప్లాన్లో నేను చెప్పిన సెకండ్ స్టేజ్. సో మిస్ అవ్వకుండా చూసుకో. బాయ్. ఏంటమ్మా ఏదో అడవుడిగా కనిపిస్తున్నావు? అవునన్నయ్య, సత్యని సావిత్రిని మన ఇంటికి భోజనానికి పిలిచాను. వచ్చేసరికి భోజనం ఏర్పాట్లు చూడాలొదినా. సడన్ గా వాళ్ళని పిలవాలని నీకెందుకు అనిపించిందమ్మా? మీకోసమే అన్నయ్య. మాకోసమా? మాకోసం సత్య వాళ్ళని పిలవడమేంటి ఊర్మిళ? పెళ్ళంటే పచ్చటి పందిరి, 10 మంది బంధువులు, విందులు, వినోదాలు ఇవన్నీ ఉండాలి. అవేం లేకుండా సింపుల్గా మీరు పెళ్లి చేసేసుకున్నారు. అసలు మా పెళ్లికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఉందన్నయ్య. పెళ్లికి నలుగురి ఆశీర్వాదం ఉండాలి. అది మీ విషయంలో జరగలేదు కాబట్టి సత్య సావిత్రి లాంటి చక్కని జంటని మన ఇంటికి పిలిచి మీ పెళ్లి భోజనం వాళ్ళకి పెడితే ఆ మంచి మనసుల ఆశీర్వాదమైనా మీకుంటుంది కదా అనిపించింది. అందుకే వాళ్ళిద్దరినీ భోజనానికి రమ్మన్నాను. చాలా కొత్తగా కనిపిస్తున్నావమ్మా. అలవాట్లో ఆలోచనలు మారినప్పుడు కొత్తగానే కనిపిస్తావన్నయ్యా. ఈ కొత్తదనం కొత్తగా ఉన్నా బావుందమ్మా. అన్నీ బావుండాలి, అందరూ బావుండాలి. నువ్వు పిలవగానే రావడానికి సత్య ఒప్పుకున్నాడా? మంచి పని కంటే సత్య ఎప్పుడూ ముందుంటాడు. అందుకే అడగగానే కాదనకుండా వస్తానన్నాడు. మంచి పని చేసావు ఊర్మిళ. మాకోసం నువ్వు ఇంతగా ఆలోచించావంటే చాలా సంతోషంగా ఉంది. సరేనమ్మా, నువ్వు వాళ్ళ కోసం ఏర్పాట్లు చూడు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడెక్కడికన్నయ్యా? సత్య వచ్చేసరికి నువ్వు లేకపోతే బాగోదు. వెంటనే వచ్చేస్తానమ్మా. యామిని, ఏర్పాట్లు చూడు. అలాగే. వదినా, చాలా రోజుల తర్వాత సత్య వస్తున్నాడు. తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ రెడీ చేయాలి. అలాగే చేద్దాం. తనకేమిష్టమో చెప్పు. మామిడికాయ పప్పు, సాంబార్, వంకాయ కర్రీ, బీరకాయ ఫ్రై, ఆలూ ఫ్రై. తడుముకోకుండా చెప్తున్నావు. తన ఇష్టాలు తనకంటే నీకే బాగా తెలిసినట్టున్నాయి. అంటే అప్పట్లో చాలా క్లోజ్గా తిరిగాను కదా, అందుకే అన్నీ తెలుసు. సరే, మరి సావిత్రికిష్టమైన వంటలు కూడా చేయాలిగా? ఏం అవసరం లేదు. ఏ? సత్యకి ఏమిష్టమో సావిత్రికి అవే ఇష్టం. సరే పద్ధతిన వంట స్టార్ట్ చేద్దాం. రా పద. సావిత్రి, ఏంటి సావిత్రి, సినిమా ప్రోగ్రామ్ ఏమైనా పెట్టావా? అదేం లేదండి. ఏ? మరేంటి, ఎందుకు స్పెషల్గా రెడీ అయ్యా?
అదేంటండి మర్చిపోయారా? ఊర్మిళ ఇంటికి భోజనానికి రమ్మంది కదా. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. పాపం ఎదురు చూస్తూ ఉంటుంది. పాపాని పాపమని ఎలా అంటున్నావు సావిత్రి? చేసిన తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నప్పుడు క్షమించడంలో తప్పే ఉందండి. నీ అంత మంచితనం నాకు లేదు సావిత్రి. గాయానికి మందు రాస్తే తగ్గిపోతుంది కానీ మచ్చ మిగిలిపోతుంది. తను చేసిన గాయం మందులకో మాటలకో తగ్గేది కాదు. ఇంటి వరకు వచ్చి పిలిచింది, అది కూడా మనిద్దరినీ పిలిచింది. వెళ్ళకపోతే బావుండదండి. బాగుండదనుకుంటే నువ్వు వెళ్ళు, నేను రాను. ఆఫీస్కి వెళ్ళగాలేంది, ఇంటికి వెళ్తే తప్పే ఉంది. ఆఫీస్ వరకు వెళ్ళింది నీకోసం, నీ మాట కోసం. అదే మాట కోసం భోజనానికి కూడా వెళ్దాం రండి. ఆఫీస్ అంటే 10 మంది ఉండే చోటు. నా పని నేను చేసుకుంటే చాలు. తన ఇంటికి వెళ్ళి తన మొహం చూస్తూ ఎదురుగా కూర్చోటం నాకిష్టం లేదు. ప్లీజ్ నన్ను ఇక బలవంతం చేయొద్దు. అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళేసిరా. అంటే నన్నిలా ఒంటరిదాన్ని చేయాలనుకుంటున్నారా? షాప్కి వెళ్ళటానికి కూడా ఒంటరిగా పంపించడానికి ఇష్టపడని మీరు వెళ్ళిరా అంటున్నారంటే ఒంటరితనాన్ని అలవాటు చేసుకోమంటున్నారా? అలా అంటావేంటి సావిత్రి? నిన్ను నేను ఒంటరిదాన్ని చేయడమేంటి? చావైనా బ్రతుకైనా ఇద్దరమే. మీ ఇష్టమే నా ఇష్టం, మీ మాటే నా మాట అంటూ ఇన్ని చెప్పిన మీరు ఈరోజు ఊర్మిళ కోసం ఒంటరిదాన్ని చేస్తున్నారంటే నా ఇష్టం మీద మీకిష్టం తగ్గిపోయిందనేగా. ఈరోజు ఇష్టం తగ్గింది, రేపు ప్రేమ తగ్గుతుంది. ఆ తర్వాత కలిసున్న ఒంటరితనమేగా మిగిలేది. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు సావిత్రి? నాకు ఊర్మిళని కలవటం, ఊర్మిళతో మాట్లాడటం ఇష్టం లేదు. అందుకే అలా అంటున్నాను. అసలు దానికి నీ మీద ప్రేమకి సంబంధం లేదు. నీ మీద ప్రేమ లేదు అంటే ఆ రోజు నేను లేను అని అర్థం. అయ్యో, అలా మాట్లాడకండి. నా ప్రేమను అనుమానిస్తే అంతకన్నా ఎలా మాట్లాడాలో తెలియలేదు. సరేలేండి, నా ఇష్టం కోసం మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? ఏదో బ్రతిమలాడేసరికి తప్పకుండా వస్తామని మాటిచ్చాను. మిమ్మల్ని బాధ పెట్టే ఆ మాటకి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదులేండి. నేను వెళ్ళను. సావిత్రి, నువ్వు మాట తప్పావంటే నేను మాట తప్పినట్లే. 10 minutes వెయిట్ చేయి, రెడీ అయ్యి వస్తానా? I just call you back. Hi Satya, how are you? Come. ఊర్మిళా, సత్య వాళ్ళు వచ్చారమ్మా. పద. ఐఎమ్ సారీ. నా పెళ్లికి ఎవరిని పిలవలేకపోయాను. ఈవెన్ ఇక్కడికి వచ్చే వరకు ఊర్మిళ కూడా ఆ విషయం తెలీదు. తను యామిని, నా వైఫ్. నమస్తే అండి. యామిని, దిస్ ఇస్ సత్య. సత్య భార్య సావిత్రి. సత్య, ఊర్మిళ ఇంతకుముందే చెప్పింది మా పెళ్లి సందర్భంగా మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారని. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
ఏంటి సత్య, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా? ఇబ్బంది ఎందుకు? ఇది మీ ఇల్లు అనుకోండి. ఊర్మిళ అంత ఫాస్ట్గా అందరూ ఉండరు కదండి. శుభకార్యం జరిగిన ఇంట్లో నలుగురు భోంచేస్తే అందులో ఇద్దరు మంచి మనసుతో ఆశీర్వదిస్తే చాలు అంటారు. నాకు తెలిసింది సత్య సావిత్రి, అందుకే వీళ్ళిద్దరినే పిలిచాను. ఇంటికి పిలిచిన అతిథులకి మాటలేనా? భోజనం పెట్టవా? భలేదాని వదినా. సత్య, హ్యాండ్ వాష్ చేసుకోండి. వాష్ బేసిన్ అదిగో అక్కడుంది. అయ్యో, బొట్టు చెదిరిపోయిందే. రా, సరి చేసుకుందు గాని. సత్య, హ్యాండ్స్ వాష్ చేసుకో. వెరీ గుడ్ సావిత్రి. మాట మీద నిలబడతావని తెలుసు కానీ ఎంతగా నిలబడతావని అనుకోలేదు. సత్యని కన్విన్స్ చేసి నా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నప్పుడు నా మాటని నేను నిలబెట్టుకోవాలిగా. సత్యతో నువ్వు వచ్చావే కానీ నా కళ్ళకి సత్య పక్కన నేను నిలబడినట్లే ఉంది. అయినా రేపు జరగబోయేది అదే అనుకో. అలంకారానికే గాని ఇక దీంతో నీకు పనే ఉంది. వీళ్ళింకా లోపలేం చేస్తున్నారు? బొట్టు పెట్టుకొని రావడానికి ఇంతసేపా? సత్యని నాకిచ్చావు అంటే నీ ఐదోతనాన్ని నాకిచ్చేసినట్టేగా. ఇప్పటినుంచే స్టిక్కర్లను అలవాటు చేసుకో. ఆయన్నిస్తానన్నాను గాని నా ఐదోతనాన్ని ఇస్తాననలేదు. ఇవ్వకపోయినా ఇచ్చినట్లే సావిత్రి. ఆ ఒక్క మాట మాత్రం నువ్వనద్దు. నువ్వు అడిగినట్లే ఆయన్ని నీ కంపెనీలో జాయిన్ అయ్యేలా చేశాను. నీ మాట కాదనకుండా ఆయన్ని ఒప్పించి నీ ఇంటికి తీసుకొచ్చాను. అది చాలదని నా నుదుటి కుంకుమ మీద, నా మెడలో తాళి మీద కూడా ఆశపడకు. ఆశ కాదు, భయం. నీ మనసు కాదనుకున్నా నీ గుండెల మీద గుచ్చి గుచ్చి ఆ తాళి, నీ నుదుటిన మెరిసే ఆ కుంకుమ ఎక్కడ గుర్తు చేసి నీ మనసు మారుస్తాయేమోనన్న భయం. నా మనసుకి నాకన్నా నా భర్త అంటేనే ఇష్టం. అది ఆయన సంతోషాన్ని చూస్తుంది గాని నా బాధని పట్టించుకోదు. అందుకే నువ్విలా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకేం చేస్తున్నారు ఇక్కడ? తను మొదటిసారి రావడం కదా, మన ఇల్లు చూపిస్తున్నాను వదినా. ఇల్లు చూపిస్తున్నావు కానీ ఇంకా బొట్టు పెట్టడం తెలీదా? ఇలా ఇవ్వు. ఇవ్వు. త్వరగా రండి. పద.
ప్లీజ్. థ్యాంక్ యూ. ఊర్మిళ, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. వదినా, సత్య సావిత్రి జంట, అన్నయ్య నువ్వు జంట. సో జంటలు కూర్చుంటే బావుంటుంది. నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. ఊర్మిళ చెప్పింది కూడా బానే ఉంది. నువ్వురా. కూర్చో సావిత్రి. ఓకే, ఇప్పటికి 2 జంటలు. మళ్ళీ మనం కలిసేటప్పటికి ఊర్మిళకి పెళ్లి చేసేస్తే 3 జంటలవుతాయి. ఏంటమ్మా చాలా ఎక్కువ ఐటమ్స్ చేయించినట్టున్నావు? అదేం లేదన్నయ్య, 4 ఉన్నాం కదా అని 4 రకాలు అంతే. కొంచెం కర్రీవేనా అన్నయ్య? ఇంట్లో ఉన్న మందేముందమ్మా, ముందు సత్యకి సావిత్రికి ఏం కావాలో చూడు. సత్య, కొంచెం కూరవేనా? వద్దదు, థ్యాంక్ యూ. సత్య, అలా ఏం మొహమాట పడకు, ఏం కావాలన్నా అడుగు. అతిథులు అడగరు ఊర్మిళ, మనమే కొసరి కొసరి వడ్డించాలి. అలా అని వద్దన్నా వడ్డించి వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా వదినా. సత్య, అన్నీ నీకు ఇష్టమైన ఐటమ్సేగా, మొహమాట పడకుండా తిను. సావిత్రి, ఏంటి ఏమీ మాట్లాడట్లేదు? తనెప్పుడూ అంతే, మాటల కన్నా మౌనాన్నే ఇష్టపడుతుంది. సత్య కూడా ఏం మాట్లాడడం లేదు. తినేటప్పుడు మాట్లాడకూడదంటారు కదా, అందుకే. అంతకుమించి ఇంకేం లేదు. ఓ, అర్థమైంది కదా, తినేటప్పుడు మాట్లాడకూడదు. తినండి. చాలు, ఇప్పటికి ఎక్కువైందే. సావిత్రి, ఏంటా తినడం? మంచిగా తిను. సరే అండి, ఇక బయలుదేరుతాం. అదేంటి, నిదానంగా వెళ్ళొచ్చుగా, కూర్చోండి. లేదండి, వెళ్ళాలి. వస్తామండి. ఉంటాను ఊర్మిళ. అలాగే. వస్తామండి. 1 నిమిషం సావిత్రి. తీసుకో సావిత్రి. నిన్నటి వరకు నాకేం కాకపోయినా ఈ రోజు నుంచి నా చెల్లెల్లాంటి దానివి. నిండు ముత్తైదువులా 10 కాలాలు చల్లగా ఉండాలమ్మా.
ఉంటామండి. అలాగేనమ్మా. వస్తామండి. మంచిదమ్మా. ఏమండి? 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 ఉమ్. మంచినీళ్ళు ఇమ్మంటారా? వద్దు. ఏంటండి అలా ఉన్నారు? దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆఫీస్లో చూశానా, ఇంతకు ముందులా లేదు. అవసరమైతేనే నా క్యాబిన్లోకి వస్తుంది, పద్ధతిగా మాట్లాడుతుంది, తన పని తను చూసుకుంటుంది. ఆఫీస్ కదా, అందరి ముందు నటిస్తుందేమో అనుకున్నాను. మీరు మాట్లాడేది ఊర్మిళ గురించా? అవును సావిత్రి. కానీ ఇంట్లో కూడా తన పద్ధతులు చూస్తుంటే నువ్వు చెప్పినట్లు నిజంగా ఊర్మిళ మారిందా అనిపిస్తుంది. తన మార్పుని అంత త్వరగా నమ్మలేము, కానీ గతంతో పోల్చుకుంటే మారిందా అన్న అనుమానం వచ్చింది అంతే. మారింది అన్న నమ్మకంతోనే నేను మిమ్మల్ని ఊర్మిళ విషయంలో వద్దు అన్నా ఫోర్స్ చేశాను. ఇప్పటికైనా మీకు తను మారింది అనిపించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇక ఊర్మిళ మళ్ళీ మీకు దగ్గరైనట్టే. పద్ధతి మారినంత మాత్రాన దగ్గర కాలేరు. కొత్త అలవాట్లు కొత్త పద్ధతులు చూశాక మారినట్లుంది అనిపించింది అంతే. ఒకటి గుర్తుంచుకో సావిత్రి, మాంసం రుచి మరిగిన పులి మారినట్టు కనిపించినా దాని మృగలక్షణం ఎక్కడికి పోదు. ఆకలికి అది మళ్ళీ దాని పంజా విసిరిన రోజు అర్థమవుతుంది నువ్వు చేసిన తప్పేంటో. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. తను కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మీరు కొంచెం ఇబ్బంది పెట్టకపోతే బాగుంటుంది. నేను తనని ఇబ్బంది పెట్టడం ఏంటి డాక్టర్? ఐ మీన్, మీరిద్దరూ దాంపత్య జీవితానికి కొంతకాలం దూరంగా ఉంటే మంచిది. ధీరన